నువ్వే కౌన్సిల్ సర్వే కరెక్ట్ అని చెప్పినావు కదా. నేను కరెక్ట్ అని చెప్పలే, కౌన్సిల్లో చెప్పింది. ఇగో తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సర్వే ఏమన్నది, తెలంగాణ రాష్ట్రంలో 3,74 లక్షల మంది ఉన్నారని చెప్పారు. కానీ అదే రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2025-26 బుక్లో నేను తీసి చూపెట్టిన, ఈ బుక్లో 4,21 లక్షల మందిని చూపెట్టిర్రు, మరి 50 లక్షల మంది ఎట్టిపోయారు అని చెప్పి నేను అడిగిన. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నాకేం పంచాయతీ చెప్పురు? ఇదే కదా ఈ బీసీ ప్రజలకు అన్యాయం జరిగిందనే కదా నాకు గొడవ. ఈ బీసీ ప్రజలను 50 లక్షల మందిని చంపేసింది గవర్నమెంట్ అనే కదా నా గొడవ. లేకపోతే నాకేమన్నా చుట్టమా పాలేవల్ల పంచాయతీ పెట్టుకుంటాను. లిటరల్గా చట్టసభ వేదికగా గంట సేపు గొంతెత్తి మాట్లాడినా. నేను ఒక గంట సేపు గొంతెత్తి బీసీలకు జరిగిన అన్యాయాన్ని ఏకరువు పెట్టా. నేను మాట్లాడి కూర్చున్న తర్వాత, నేను మాట్లాడి అయిపోయిన తర్వాత ఈ అగ్రవర్ణ ఎమ్మెల్సీలు వాళ్ళు అప్రిషియేట్ చేసిరు నన్ను. మీ గురించి ఇంత చక్కగా మాట్లాడిన వాళ్ళు లేడా, ఇట్లా మాట్లాడితే ఎన్నడో మీ రాజ్యం వచ్చేదని చెప్పారు అగ్రవర్ణ వాళ్ళు చెప్పారు. ఇంత పర్ఫెక్ట్గా, ఇంత డెడికేషన్గా, ఇంత డాటాతోని మాట్లాడిన బీసీ వాడిని నేను చూడలేదు. చట్టసభను దీనికి వాడుకోమల్లన్నా అని చెప్పి నన్ను ప్రోత్సహించారు ఇంకా వాళ్ళు కూర్చొని.